హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు టమాటో కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలామంది స్మెల్ అనేది నచ్చక తినరు, కానీ ఒకసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమాటోలు, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే తీసుకోవాలి. ఎండు రొయ్యలు అనేవి ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని అయితే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే అందులో వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎండు రొయ్యలు ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది స్మెల్ రాకుండా మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటోస్ అయితే అందులో వేసేసుకొని టమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే టమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎండు రొయ్యలు టమాటో కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. స్మెల్ అనేది అస్సలు రాదు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.